ఒక 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి సడన్గా ఆ డిపాజిట్ చేసిన వ్యక్తికి ఏమన్నా అయితే 50 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. లేదు ఏం అవ్వలేదా మెచ్యూరిటీ టయానికి 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఒక 20 సంవత్సరాల టెన్యూర్కి దాదాపుగా 13.5 లక్షలు వస్తుంది. ఈ డిపాజిట్ ఏంటి, ఆ ఇన్సూరెన్స్ ఏంటి, సో ఇంత సేఫ్ రిటర్న్స్ ఇచ్చే ఆ ప్లాన్ ఏంటి? ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ మంచి ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ పాలసీ ఒక 40% అమౌంట్ మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే, ఇంకొక 40 నుంచి 60% మీ ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ప్లస్ గోల్డ్, సిల్వర్ ఒక 20%. ఇలా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకుంటే అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా మీ ఏజ్ 50-60 వచ్చే వరకు చాలా మెచ్యూరిటీ వస్తాయి. ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 2 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 ఏంటంటే ఒక 1 lakh ఒక ఎఫ్డి చేశాడు ఒక పర్సన్, ఎండోమెంట్ పాలసీ కదా, దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ ఏంటంటే కడుతున్న వ్యక్తికి సడన్గా ఏమన్నా అయిపోతే 1.25 రేట్లు ఎక్కువ ప్రీమియం వస్తుంది, అంటే ఇన్సూరెన్స్ ఇస్తారు. ఆప్షన్ 2 చూజ్ చేసుకున్నాం అనుకోండి 10 times ఇస్తారు. అంటే 1 lakh మనం ఆప్షన్ 1 పెట్టుకుంటే 1,25,000 వస్తుంది కట్టిన వ్యక్తికి సడన్గా ఏమన్నా అయిపోతాయి నామినీకి. అదే ఆప్షన్ 2 పెట్టుకుంటే ఆ ఎఫ్డి చేసిన వ్యక్తికి ఏమన్నా అయిపోతే ఫ్యామిలీకి 10 lakhs వస్తుంది. అందుకని నేను ఆప్షన్ 2 చూజ్ చేసుకోమని చెప్తున్నా. సో ఇప్పుడు లెక్కలన్నీ కూడా నేను ఆప్షన్ 2లోనే చెప్తాను. ఈ పాలసీలో ఉన్న కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎఫ్డీలో మనం ఎప్పుడైనా బ్రేక్ చేసి డబ్బులు తీసుకోవచ్చు కదా, సేమ్ అట్లానే దీంట్లో కూడా మీరు ఎప్పుడైనా బ్రేక్ చేసి, మీకు బాగా అర్జెంట్ పడింది, ఎప్పుడైనా బ్రేక్ చేసి డబ్బు తీసుకోవచ్చు. రెండోది, ఈ పాలసీకి మీరు కట్టిన 1 year తర్వాత నుంచి లోన్ పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఆ లోన్ ఎంత తీసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా చెప్తా. ఈ పాలసీ మొత్తానికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. 80C ప్లస్ 10 of 10D ఈ రెండింటి దగ్గర ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 8.2% అన్నది కదా, సో దాదాపుగా 85 పైస్ గ్యారంటీడ్ ఇన్కమ్. ఓకేనా, 85 పైస్.